నమస్తే ఫ్రెండ్స్. ఎటువంటి విద్యార్హత లేకపోయినా, ఎటువంటి ఇంగ్లీష్ కోర్సెస్ నేర్చుకోకపోయినా, నెలకి మనకు తెలిసిన వ్యవసాయ పనులతో, మనకు తెలిసిన ఆవు దూడలను పెంచటము, పాలు పితకటము, ట్రాక్టర్ నడపటము, ఇలాంటి ఉద్యోగాలతో నెలకు 2.5-3 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇది మీరు నమ్ముతారా? నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. ఎందుకంటే ఇది న్యూజిలాండ్‌లో సాధ్యం. న్యూజిలాండ్‌లో వర్కర్స్ కొరత వల్ల న్యూజిలాండ్ గవర్నమెంటు సీజనల్ వర్క్ వీసాసు, తర్వాత అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ వీసాలని కొన్ని వీసాలని భారతీయుల కోసం డిసెంబర్ 8వ తారీఖున ఓపెన్ చేసింది. సో, ఈ వీసాలకి మనమంతా అర్హులం. మీకు కావాల్సింది ఏంటంటే మస్ట్‌గా మీకు 3 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండి, మీరు మెడికల్లీ ఫిట్‌గా ఉంటే, ఎటువంటి ఇంగ్లీషు కోర్సెస్ అవి చేయకపోయినా, డిగ్రీలు లేకపోయినా కూడా మీరు నేను చెప్పిన ఈ 2.5 లక్షల నుంచి 3 లక్షలు సంపాదించవచ్చు. అది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఎలా చేయాలి, ఏంటి, ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎలా, ఏంటి మొత్తం నేర్చుకుందాం. ఓకే, వీడియో లాస్ట్ వరకు చూడండి. న్యూజిలాండ్‌లో అతిపెద్ద పరిశ్రమ ఈ ఫార్మింగ్ అనేది, వ్యవసాయం అనేది. సో, దీనికోసం కొన్ని లక్షల్లో ప్రతి సంవత్సరము వర్కర్స్‌ని బయట నుంచి తీసుకుంటారు సీజనల్‌గా. ఇదంతా ఆ సీజన్‌లో వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళని పంపించేస్తారు. ఈ వీసా గాను మీకు 3 సంవత్సరాల వరకు వస్తుంది ఈ వీసా. దాని తర్వాత ఇంకొక పెద్ద ఫార్మింగ్ డైరీ ఫార్మింగ్ అనమాట. ఎవరికైతే పాలు తీయటం వచ్చో, ఆ పుట్టిన పిల్లల్ని పెంచటం వచ్చో, అంటే పశువుల్ని, తర్వాత పశువులకి ఆహారం పెట్టడం ఇదంతా వచ్చు, వాళ్ళకి మంచి జీతాలు ఉంటాయన్నమాట. అది పెద్ద పరిశ్రమ. పరిశ్రమ వచ్చేసి హార్టికల్చర్ అన్నమాట. అంటే ఎవరైతే ప్యాకింగ్ చేయగలరో కివీస్‌ని, తర్వాత యాపిల్, ఇంకా ఫ్రూట్స్ అన్నిటిని, గ్రేప్స్‌ని కోసి ప్యాకింగ్ చేయటం ఇలాంటివి అనేది కూడా ఇంకో అతిపెద్ద పరిశ్రమ ఇక్కడ. వీటితో పాటు ఈ గ్రేప్స్‌ని వైన్ తయారు చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈ వైన్స్ కంపెనీస్‌లో హోటల్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన అన్ని రకాల జాబులుంటాయి. వెయిటర్ నుంచి హౌస్ కీపింగ్ ఏంటి, మేనేజర్స్ ఏంటి, రూమ్ సర్వీస్ ఏంటి, వీళ్ళందరికీ. తర్వాత వీళ్ళందరికీ అకామిడేషన్ అది ప్రొవైడ్ చేయాలి కాబట్టి హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళకి కొన్ని లక్షల జాబ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, శాలరీ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఉద్యోగాలలో ఎక్కువ శాలరీ ఇచ్చేది డైరీ ఫార్మ్స్‌కి. మామూలుగా న్యూజిలాండ్ వాళ్ళు, మీరు న్యూజిలాండ్ సగటు పర్ అవర్ వాళ్ళకి $23 నుంచి $24 ఇస్తారు. బట్ ఫార్మింగ్‌లో వర్క్ చేసే వాళ్ళకి $28 నుంచి $35 వరకు ఇచ్చే అవకాశం ఉంది పర్ అవర్. మనం యావరేజ్‌గా లెక్కేసుకున్న మనము వారానికి 40 గంటలు పని చేయాలి. ఇది అక్కడ గవర్నమెంట్ రూల్. అంటే $30 పర్ అవర్ ఇంటూ 40 వేసుకుంటే
వారానికి మనకి 1200 న్యూజిలాండ్ డాలర్లు వస్తాయి. అంటే నెలకి దగ్గర మీకు 4800 న్యూజిలాండ్ డాలర్స్ వస్తాయి. అది ఇంచుమించుగా ఓన్లీ 8 గంటలు చేస్తే ఇంచుమించుగా మీకు 2.5 లక్షల రూపాయల ఇండియన్ కరెన్సీ అవుతుంది. మీరు ఇంకా ఓవర్ టైం చేసినా, ఈ రోజు 8 గంటల కంటే ఎక్కువ చేసినా, వీకెండ్స్లో ఇంకెక్కువ పని చేస్తే కూడా ఎక్కువ శాలరీ వస్తుంది. వీటికి బెనిఫిట్ ఏంటయ్యా అంటే, మీకు వాళ్ళు స్పాన్సర్ లెటర్ ఇస్తారు. ఎవరికైతే మీరు అప్లై చేస్తున్నారో వాళ్ళు స్పాన్సర్ లెటర్ ఇస్తే, మీకు మస్ట్గా ఎక్స్పీరియన్స్ ఉంటేనే సో స్పాన్సర్ లెటర్ ఇస్తే, ఆ స్పాన్సర్ లెటర్ పట్టుకొని మీరు న్యూజిలాండ్ గవర్నమెంట్కి వీసా కోసం రిక్వెస్ట్ చేసి తగిన ప్రూఫ్లు మీరు చూపిస్తారు. అంటే మీరు ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు, ఆఫర్ లెటర్ రావడానికి మీకు హెల్ప్ అయిన ఆఫర్ లెటర్ ఏంటి, ఇండియాలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, దాని శాలరీ స్లిప్స్ ఏంటి, 3 సంవత్సరాల శాలరీ స్లిప్స్ ఏంటి, అనుభవం ఉన్న ఐడి కార్డు, ఇంకా ఇక్కడ మామూలుగా ఆఫర్ లెటర్ కానీ జాయినింగ్ లెటర్ అలాంటివి ఇస్తారు కదా, అవన్నీ చూసుకోవాలి. దాంతోపాటు మీరు మెడికల్లీ ఫిట్ ఉన్నారో లేదో ప్రూవ్ చేయాలి. పోలీస్ క్లియరెన్స్ అడిగితే అది చూపించాలి. ఈ మామూలు పాస్పోర్ట్ ఇవన్నీ మీరు మామూలు ఫొటోస్ ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాలి. ఇవన్నీ సబ్మిట్ చేస్తే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ వెబ్సైట్లో మీరు సబ్మిట్ చేస్తే అప్పుడు ఫీజు కడితే $1540 ఫీజు కడితే న్యూజిలాండ్ డాలర్స్ మీకు వీసా వస్తుంది. ఈ ఫామ్ హౌసెస్ అనేది ప్రతి సంవత్సరం వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఇవి కంప్లీట్లీ న్యూజిలాండ్ గవర్నమెంట్ మీకు ఫ్రీగా అందజేసేవి. సో మనం అందరం వాటిని ఉపయోగించుకోవాలి. అంతేగాని ఏజెంట్స్ జోలికి వెళ్ళొద్దు. ఏజెంట్స్ జోలికి వెళ్ళి మీరు లక్షలు కట్టి నష్టపోతే దాన్ని ఎవరు ఏమి ఇచ్చేయలేరు. సో న్యూజిలాండ్ గవర్నమెంట్ అనేది చాలా డైరెక్ట్గా ప్రజలకి ఎవరైతే అవసరం ఉన్నారో వారికి అందేటట్టు చూస్తుంది. దీనిలో ఏజెంట్స్ది ఎటువంటి ఇది లేదు. మీరు సొంతంగా కొంచెం మీ బ్రెయిన్ ఉపయోగించి ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ అవసరం అడుగుతున్నారో అక్కడ ఎక్స్పీరియన్స్ మన ఇండియాలోనే సంపాదించి, లేదా బయట చేస్తుంటే బయట సంపాదించి, దానికి సంబంధించిన ప్రూఫ్లు అవన్నీ పెట్టుకొని నీట్గా న్యూజిలాండ్ కవర్ లెటర్లో, న్యూజిలాండ్ ఫార్మాట్లో ఆఫర్ అది కవరింగ్ లెటర్లో అప్లై చేస్తే మీకు అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ లిస్ట్లో నేను ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చాను. దానిలో కింద నుంచి 6 ఎంప్లాయీస్ అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ లిస్టు, దాని తర్వాత వార్డులో ఒక డాక్యుమెంట్ ఇచ్చాను నా కిట్లో. దానిలో దగ్గర 23 కంపెనీలు 25 కంపెనీలు ఉన్నాయి. ఇవి అగ్రిగేటెడ్ ఎంప్లాయీ లిస్టు. వీళ్ళకి మీరు షూట్ చేయండి మెయిల్, వాళ్ళు మీకు రిప్లై ఇస్తే డెఫినెట్గా మీకు ఉద్యోగం వస్తుంది. సో ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో నచ్చున్నా, మీకు ఎవరికైనా ఉపయోగపడుద్ది అనుకున్నా దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను, తగిన గైడెన్స్ ఇస్తాను. వీడియోస్ అన్నీ మీ దగ్గర ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఎవరన్నా చూడాలనుకుంటే రిఫర్ చేయండి, చూడండి. దానిలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా వివరంగా డీటెయిల్డ్గా పెట్టగలిగాను. చూడండి, చూసి లైక్ చేయండి. సరే, వీడియోలో ముందుకెళ్తే మనకి బేసిక్ స్కిల్స్ ఏం కావాలంటే మినిమం ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. 25 నుంచి 30 కిలోలు మీరు వెయిట్ ఎత్తగలగాలి. మేల్ ఫిమేల్ ఎవరైనా సరే మెడికల్ ఫిట్ ఉండి క్రిమినల్ రికార్డ్స్ ఏమీ లేని వాళ్ళందరూ దీనిలో ఇంగ్లీష్ మ్యాండేటరీ కాదండి. మీ పెద్ద చదువులు మ్యాండేటరీ కాదు. ఒకవేళ చదువులు ఉన్నా ఇంగ్లీష్ ఉన్నా కూడా అది అడిషనల్గా బెనిఫిట్ అవుతుంది. కానీ ఈ ఉద్యోగానికి మిమ్మల్ని తీసుకుంటారు. కానీ మీరు ఎక్కువ చదువుకున్నా, మీరు ఐటీ చేసినా, ఏం చేసినా దీనిలో తీసుకుంటారు. కానీ దానికి మీ ఐటీ అదంతా ప్లస్ అవుతాయే తప్ప మైనస్ ఏం కాదు. ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి ట్రాక్టర్ అది తోలగలిగిన వాళ్ళు, తర్వాత మెకానికల్ అవి చేయగలిగిన వాళ్ళకి కూడా మంచి ఇది అనమాట. వేర్ హౌసెస్లో పనిచేసే వాళ్ళకి, స్టోర్స్లో పనిచేసే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు. అలాగైతే హోటల్ ఇండస్ట్రీ చెప్పాను, అలాగా ఈ మిగతా విభాగాలకు కూడా కనపడని ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ.
అప్లై ఎలా చేయాలంటే మీరు ముందు న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. కేవలం రిజిస్టర్ చేసుకోండి. మీ పేరు, ఫస్ట్ పేరు, సెకండ్ పేరు అదంతా పెట్టి జీమెయిల్ ఐడి అది అకౌంట్ అది ఇచ్చి జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు అక్కడ అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ లిస్ట్ కనపడుతుంది. నేను కూడా పెట్టున్నాను, మన డాక్యుమెంట్స్లో కూడా ఉన్నాయి. తెలియకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ని అడగండి, నా వీడియోలో చూడండి కనపడతాయి. ఎవరికైనా కిట్ కావాలంటే అడగండి, మళ్ళీ పంపిస్తాను, మెయిల్ చేయండి. సో ఆ అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్కి మాత్రమే మీరు ఈమెయిల్ చేయండి కవరింగ్ లెటరు. మీ CV మినిమం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చూపించాలి. చూపించి దాన్ని మీరు CVని వాళ్ళకి పంపించండి. వాళ్ళు మీకు సెలెక్ట్ అయినట్టు రిప్లై ఇస్తే మీకు తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేస్తారు? మీ ఈమెయిల్లో లేదా మీ CVలో మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఎలా వాళ్ళు కాంటాక్ట్ చేయాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఒకటే సరిపోదండి. జూమ్ ఐడి కానీ స్కైప్ ఐడి కానీ ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. డైరెక్ట్గా మిమ్మల్ని చూస్తారు వాళ్ళు, మీరు నన్ను ఎలా చూస్తున్నారు అలాగా. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మ్యాక్సిమం దీనిలో చాలా వరకు కాల్స్ రాకపోవచ్చు. మీ CV మీ కోసం వాళ్ళకి మాట్లాడిద్ది. సో మీ CV మీరు ఎంత బాగా పనిచేస్తారు అంటే మీ CV అక్కడ మీ అర్థం అనమాట అది మీకు. సో అది రిఫ్లెక్ట్ అవుద్ది వాళ్ళకి. అందుకే 3 సంవత్సరాల అనుభవం ప్రతి పోస్ట్కి పెట్టండి. దాళ్లే అర్హులు. అర్థమైందా? 45 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా పెట్టొచ్చు, 55 వరకు కూడా పెట్టొచ్చు, మేల్ ఫిమేల్ ఎవరైనా. బట్ CV అనేది ఖచ్చితంగా వాళ్ళకి అర్థం అవ్వాలి. మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది మీరు చెప్పక్కర్లా. మళ్ళీ చెప్తున్నాను, మీరు CV మీ రిప్రజెంటేటివ్ అది. మీ బదులు మీ CV వెళ్ళి మీ కవర్ లెటర్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది. ముఖ్యంగా మీ CV న్యూజిలాండ్ ఫార్మేట్లోనే ఉండాలి. నాకు చాలా మెయిల్స్ వస్తాయి, చాలా కామెంట్స్ వస్తాయి, ఏదో పిచ్చి CVలు అన్నీ పంపించేసి అన్న చెక్ చేయనంటారు. అలా వద్దండి, టైం వేస్ట్ మీకు, నాకు, అందరికీ. సో దయచేసి మీ CV న్యూజిలాండ్ ఫార్మేట్లోనే ఉండాలి. మీ CV 2 పేజీల లోపే ఉండాలి. మీ కవర్ లెటర్ 1 పేజీలో ఉండాలి. ఆ కవర్ లెటర్ మీరు ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు ఉంటే అది ఇంకా చక్కగా ఉంటుంది. సో మీ CVలో మీ పేరు, మీ డీటెయిల్స్తో పాటు, మీ ఎక్స్పీరియన్స్తో పాటు మినిమం 3 సంవత్సరాలు మీరు ఏ ఉద్యోగానికైతే అప్లై చేస్తున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. ప్లస్ మీ జూమ్ ఐడి కానీ, మీ స్కైప్ ఐడి కానీ, వాట్సాప్ నెంబర్ కానీ ఇవన్నీ మీరు పెట్టాలి. అప్పుడు మాత్రమే మీకు వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. CV వాళ్ళకి ఖచ్చితంగా నచ్చేటట్టు మీరు క్రియేట్ చేసుకోండి. అది ఎటువంటి మీరు సృష్టించిన ఎక్స్పీరియన్స్ అయినా కూడా దానికి సంబంధించిన ప్రూఫ్లు ఉండాలి, ఉంచుకోండి. 3 సంవత్సరాలకు సంబంధించిన ఆఫర్ లెటర్ ఉండేటట్టు, లేదా బిల్స్ ఉండేటట్టు, శాలరీ తీసుకున్నట్టు ఇలాగ మీరు సృష్టించుకోవాలి. అర్థం చేసుకోండి, సృష్టించుకోండి. వ్యవసాయానికి మన ఇండియాలో ఎవరెవరో, కానీ మీరు సృష్టించుకోండి. ఊరి చివర ఏదన్నా అగ్రి ఫార్మ్స్కి వెళ్ళండి, నర్సరీలు ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెళ్తే ఎక్కడో ఒక చోట మీకు లింక్ తగిలిద్ది. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని వాడుకోండి. ఎందుకంటే వివరంగా చెప్పకూడదు నేను. సో మీరు అర్థం చేసుకోండి. ఏజెంట్స్ని నమ్మొద్దండి దయచేసి. ఎవరైనా ఏజెంట్స్ దగ్గరికి వెళ్తారంటే అది వాళ్ళ ఇష్టం, డబ్బులు ఉన్నవాళ్ళు వెళ్ళండి, నేను కాదంటలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను మీకు CV ఫార్మాట్ కవర్ లెటర్ ఇస్తాను. నా ఈమెయిల్ ఐడి మీకు తెలుసు, కావాలంటే పెడతాను. డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను, ఎక్కడ అప్లై చేయాలి ఏంటనేది. దయచేసి చూసుకొని జాగ్రత్తగా అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.